అండి మీకు వాడినండి. ఫుడ్ ఎలా అనిపిస్తుంది? బాగుందా? చాలా బాగుందండి. ఇక్కడ ముఖ్యంగా సాంబార్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చట్నీస్ కూడా బాగున్నాయి. రాగి ఇడ్లీ అయితే చాలా బాగుంది. అంటే ఇక్కడ నాకు హెల్దీ ఫుడ్ అన్ని మిల్లెట్స్తో చేసినవి అవి దొరుకుతున్నాయి. యాంబియన్స్ అది కూడా సూపర్గా ఉంది. మంచిగా అనిపించిందండి. చాలా మందికి అయితే కూడా ఇంట్లో తిన్న ఫుడ్ బయట దొరకదు. చాలా మంది కూడా ఆ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాటికి ఈ ఫుడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది అచ్చంగా ఇంట్లో చేసుకున్నట్టే ఉందండి. మనం ఇంట్లో ఎంత బాగా ఉంటుందో అంత మంచిగా చేశారు. అంత అథెంటిక్ అంటే అథెంటిక్ లాగానే ఉంది. నాకైతే చాలా నచ్చిందండి. ఇంట్లో తిన్న ఫీలింగ్ కలుగుతుందా మీకు? ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు యాంబియన్స్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. బాగుందండి. చాలా మందికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి కానీ, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ, కొంతమంది అలాంటి వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అవునండి. ఇది ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే అందరూ ఈ మిల్లెట్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకు దొరకంది లేదు. అన్ని మిల్లెట్స్తో దోశలు చేస్తున్నారు ఇక్కడ. అవి కూడా ఎంతో టేస్టీగా ఉంటున్నాయి. అంటే మామూలుగా తినే వాటికన్నా ఇవి కొత్తవి ట్రై చేయడం అంటే అందరు కొంచెం అబ్బో ఎట్లా ఉంటాయో మనం మామూలుగా అట్లా అనుకుంటాం కదా. ఈ మిల్లెట్స్లో ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయలేదా? బాగున్నాయి మిల్లెట్స్. చాలా బాగున్నాయండి. ఏమీ లేదు. ఇంకా పైగా దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే రైస్ కూడా యాడ్ చేయలేదట. కాబట్టి ఇంకా డైట్ వీళ్ళు చేసే వాళ్ళకి ఇంకా మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి బాగుంది. ఈ కాన్సెప్ట్ నచ్చింది నాకు. నమస్తే. నా పేరు రంగారావు, అడ్వకేటు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్. నేను సంతోష్ నగర్ కాలనీలో ఉంటాను. ఈ విషయం తెలుసుకొని వాళ్ళ మార్నింగ్ ఇట్లా ఇనాగ్రేషన్ సుమా వస్తున్నది, ఇనాగ్రేషన్ వచ్చి చెప్పిండ్రు, ఇన్ఫార్మ్ చేసిండ్రు, ఇన్విటేషన్ ఇచ్చిండ్రు. ఐ కేమ్ ఓవర్ హియర్ అండ్ ఐ సా దిస్ రెస్టారెంట్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ది అరేంజ్మెంట్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఐ ఏట్ దిస్ ఇడ్లీ సాంబార్. నాకు సాంబార్ చాలా పిచ్చిగా నచ్చింది. చట్నీ ఆల్సో గుడ్. మోరోవర్ చేసిండ్రు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది నవ్ డేస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అందుకని ఐ లైక్ ఇట్. బయట అయితే చాలా మందికి కూడా ఇలాంటి ఫుడ్ అనేది దొరకదు. అంటే వేరే మినరల్స్ యాడ్ చేయటం కానీ, అలాంటి వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి కానీ, హెల్త్ ఇష్యూస్ కరోనా తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటారు. కరెక్ట్, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఈ డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత అదర్ పేషెంట్స్, తర్వాత ఈ బయటి ఫుడ్ తింటోళ్ళకు, ఈ బయటి ఫుడ్ కల్తీ ఫుడ్ తినటానికంటే ఇది ప్యూర్లీ చేసారు కాబట్టి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. చాలా బాగుంది. ప్రజలకు కూడా చాలా బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్. చెప్పమ్మా. నా పేరు రామకృష్ణారావు. మీరు ఫుడ్ తినడానికి ఎక్కడి నుంచి వచ్చారు? నేను శంషాబాద్ నుంచి ఇట్లా పోతూ ఇక్కడ కొత్తగా ఓపెన్ అవుతుందని చెప్పి లోపలికి ఎంటర్ అయినా. నేను ఎలా అనిపించింది ఫుడ్? ఫుడ్ బాగుంది. ఇడ్లీ బాగుంది, సాంబార్ బాగుంది. ఇది మిల్లెట్ ఇడ్లీ ఇచ్చారు. ఇడ్లీ బాగుంది, సాంబార్ బాగుంది. అంటే కరోనా తర్వాత హెల్త్ టిప్స్ తీసుకునే వాళ్ళు కానీ, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ, అలాంటి వాళ్ళు చాలా యూజ్ అవుతుందంటారా? ఇది మాలాంటి డయాబెటిక్ పేషెంట్, నేను కూడా డయాబెటిక్ పేషెంట్ని, మాలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అట్లా మాలాంటి వాళ్ళకి ఇటువంటి ఫుడ్ ఉంటే కాస్త ఎక్కువ జనాలకి ఇటువంటి ఫుడ్ ప్రజల్లోకి వెళ్తే చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్లకి, వాళ్ళకి బీపీ, డయాబెటిక్ అన్నీ ఉన్నాయి కాబట్టి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని నా అభిప్రాయం. అట్లా అన్నమాట. నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు ఫుడ్ తింటారు? వచ్చామండి. ఫుడ్ బాగుందండి. దీని కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్. ఇది మిల్లెట్స్ బేస్డ్ కాన్సెప్ట్ అండి. ఇది మన డేలో ఫస్ట్ స్టార్ట్ చేసే మీలే బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు మిల్లెట్స్తో కాంబినేషన్తో ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా చేశారండి. ఇది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ వెల్నెస్ కోసం బాగా చూస్తున్నారు కాబట్టి ఈ రెస్టారెంట్ని ఆదరిస్తారనుకుంటున్నాము. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మాధురి మేడం గారికి కూడా మేము హార్టిక్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. డైట్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అంటారా? డైటీషియన్స్కే కాకుండా, డైట్ చేసే వాళ్ళకే కాకుండా వెల్నెస్ అంటే ఆరోగ్యపరంగా చూసుకునే వాళ్ళకి కూడా మంచిదండి ఇది. ఎందుకంటే డేలో స్టార్ట్ చేసే ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ అడల్ట్రేషన్ కాకుండా మంచి ఫుడ్తో స్టార్ట్ చేస్తే డే బాగుంటుంది. కరోనా తర్వాత నుంచి అందరూ హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఇలాంటి ఇంకా చాలా వస్తే బాగుంటాయి. ఇంట్లో చేసుకునే ఓపిక అయితే చాలామందికి ఉండదు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోన్నప్పుడు బద్ధకంగా ఉంటారు. కానీ ఇలా ఉన్నాయంటే ఎంతమంది అయినా వచ్చి తినడానికి రెడీగా ఉంటారు. ఈ కాన్సెప్ట్ బాగుందండి. స్టార్ట్ చేసినందుకు వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం వాళ్ళు చేస్తున్నారు.
అంటే హెల్త్ టిప్స్ తీసుకునే వాళ్ళకి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ టిప్స్ డైట్ ప్లస్ ఇంకోటి మనకి ఏమైనా సఫిషియెంట్గా కానీ లేకని అంటారు కదా, విటమిన్స్ కానీ అవి లేని ఐరన్ లేని వాళ్ళు ఇప్పుడు రాగులు కలిసినాయి, రాగుల వల్ల చాలా ఫైబర్ ఐరన్ ఇవన్నీ ఉంటాయి. సో మన బాడీకి బ్యాలెన్స్ డైట్ అందిస్తుంది, బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. నార్మల్గా హెల్త్ చేసే వాళ్ళకే కాదు మేడం, డైట్ చేసే వాళ్ళకి కాదు, ఇలా తినుకుంటే పోతే మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇంకా రెడీమేడ్ కూడా ఇంకా బ్యాటర్స్ కూడా అమ్ముతున్నారు. వీళ్ళు ఇక్కడ రాలేని వాళ్ళు కూడా వచ్చి తిన్నప్పుడు కూడా మళ్ళీ బ్యాటర్స్ కూడా తీసుకుని పోయి ఇంట్లో 2-3 రోజులు చేసుకునేటట్టు కూడా ఆ సౌకర్యం కూడా పెట్టారు వీళ్ళు. అది కూడా కొత్త కాన్సెప్ట్, బాగుంది. నమస్తే. నా పేరు నీరజ అండి. మేము బోయిన్పల్లి నుంచి వచ్చాము. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందండి. స్పైసీ లేకుండా మామూలుగా ఉంది, మంచిగా ఉంది. మరి చాలామంది ఇంట్లో తినలేక వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు బయట, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అంటారా? యూజ్ అవుతుంది, బాగుంది. హెల్త్ కాన్షియస్గా చేశారు, చాలా బాగుందండి. అవును, ఉంటుంది, ఉపయోగపడుతుంది. ప్రజెంట్ మనము కుక్కట్పల్లి ప్రగతి నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డాక్టర్ మాధవిలత గారు కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి అందరికీ, కొంతమంది ఇంట్లో కూడా తినలేక బయటకు వచ్చి తింటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అందించాలనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఇక్కడ అథర్టిక్ ఈట్స్ అనే ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి మినరల్స్ యాడ్ చేయకుండా అందరికీ హెల్తీగా పెట్టాలనే ఉద్దేశంతో అందించడం అనేది జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా సుమా గారిని పిలిచారు, ఆమె కూడా రావడం జరిగింది. సో కెమెరామెన్ ప్రవీణ్తో మీ శిరీష.